ఇండియా పాకిస్తాన్ గొడవ అమెరికా వ్యవహారం కాదని పరిస్థితిని అదుపు చేయడంలో తమకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఉద్రిక్తత తగ్గించుకోవాలని ఇరు దేశాలకు అమెరికా కోరగలదని, కానీ ఈ గొడవలో జోక్యం చేసుకోలేమని వాన్స్ అన్నారు. ప్రాథమికంగా ఇండియాకు పాకిస్తాన్ తో గొడవలు ఉన్నాయన్నారు. ఏ దేశాన్ని ఆపమని అమెరికా బలవంతం చేయలేదని, ఉద్రిక్తతలను నివారించడానికి దౌత్య మార్గాలపై ఆధారపడుతున్నామని ఆయన నొక్కి చెప్పారు. ఇండియా పాకిస్తాన్ గొడవ అమెరికా వ్యవహారం కాదని పరిస్థితిని అదుపు చేయడంలో తమకు సంబంధమే లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఉద్రిక్తత తగ్గించుకోవాలని ఇరు దేశాలను అమెరికా కోరగలదని, కానీ ఈ గొడవలో జోక్యం చేసుకోలేమని వాన్స్ అన్నారు. ప్రాథమికంగా ఇండియాకు పాకిస్తాన్ తో గొడవలు ఉన్నాయన్నారు. ఏ దేశాన్ని ఆపమని అమెరికా బలవంతం చేయలేదని, ఉద్రిక్తతలను నివారించడానికి దౌత్య మార్గాలపై ఆధారపడుతున్నామని ఆయన నొక్కి చెప్పారు. ఇక ఇండియా పాకిస్తాన్ గొడవ అమెరికా వ్యవహారం కాదని పరిస్థితిని అదుపు చేయడంలో తమకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, అమెరికాకి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం ఏదైతే ఉందో అది అమెరికాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఇది పూర్తిగా కూడా నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పేసి మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. చాలా కీలక వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అంటే పాకిస్తాన్కి సంబంధించి భారత్కు మధ్య జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చాలా కీలక ప్రకటన చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికాకి సంబంధించి జోక్యం ఏమైనా ఉంటుందో, అటు పాకిస్తాన్ కానీ భారత్ కానీ జోక్యం ఏమైనా ఉంటుందని అందరూ చూశారు. కానీ ఎక్కడ కూడా మాకు ఇటువంటి సంబంధం లేదు. పాకిస్తాన్కి సంబంధించి భారత్కు మధ్య జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ఆయన సంచలన ప్రకటన అయితే చేశారు. భారత్ పాక్ వివాదం ప్రాథమికంగా మాకు సంబంధించింది కాదు, భారత్ పాక్లు అమెరికా నియంత్రణలోనే అసలు లేవు అని చెప్పేసి కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఏదేమైనా సరే ఈ యొక్క పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి యొక్క ఆందోళనలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి లాహోర్ పైన దాడి చేసిన తర్వాత అక్కడ పాకిస్తాన్లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. అక్కడ కొంతమంది పాకిస్తాన్ మాజీ ప్రధాని ఆయన ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలంటూ అక్కడ కొందరు ఆయన యొక్క అనుచరులు ఆందోళన చేపడుతున్నారు. ఈ యొక్క ఆందోళన భాగంగా ఒకవైపు దాంతోపాటుగా భారత్ పాకిస్తాన్ పైన యుద్ధం, ఈ రెండు కూడా పాకిస్తాన్కి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయా పాకిస్తాన్ ప్రధాని కూడా తన యొక్క నివాసం వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే మనం అంచనా వేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితి పాకిస్తాన్లో నెలకొందని చెప్పేసి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే అనేక సార్లు కవింపు చర్యలకు పాల్పడడం, అనేక సార్లు ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఇటు భారత్ వైపున విచక్షణ రహితంగా కాల్పులకి పాకిస్తాన్ తెగబడడం, దాంతోపాటుగా నిన్న అర్ధరాత్రి సమయంలో అనూహ్యంగా కొన్ని పాకిస్తాన్ నుంచి కొన్ని యుద్ధం సంబంధించినటువంటి వాటిని డ్రోన్స్ని మన వైపుకి భారత్ వైపుకి ఈ యొక్క టార్గెట్గా చేసి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో దాడి చేసే ప్రయత్నం చేయడం. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా భారత్ వాటిని తిప్పికొడుతూ వాటిని కూల్చేసిన సిచ్యువేషన్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో ఇక పాకిస్తాన్ కూడా ఇటుకి సంబంధించి కానీ భారత్కి సంబంధించి కానీ ఇటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎటువంటి మేము జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా ఆయన చాలా కీలక ప్రకటన అయితే చేశారు. సో ఇక మరి కాసేపట్లో కూడా చాలా కీలక మీడియా సమావేశం కూడా రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉండబోతున్నట్టు కూడా మనకైతే సమాచారం. దాంతోపాటుగా ప్రధాని మోడీ నేతృత్వంలో హై లెవెల్ మీటింగ్ కూడా మరి కాసేపట్లో ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే
సమాచారం అందుతుంది. నిన్న జరిగినటువంటి దాడుల్లో భాగంగా ఒకవైపు మనం నేరుగా ఇటు లాహోర్ని టార్గెట్ చేస్తూ చేయడము, కరాచీని టార్గెట్ చేస్తూ చేసిన దాడుల్లో భాగంగా, దాంతోపాటుగా పాకిస్తాన్ మన వైపు చేసినటువంటి దాడుల్లో భాగంగా జరిగినటువంటి ఆస్తి ప్రాణ నష్టాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దీంతో పాటుగా ఆపరేషన్ సింధూర్ మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా నిన్న కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి చెప్పారు. కాబట్టి సో అవసరమైతే మరొకసారి పాకిస్తాన్ ఏమైనా కవింపు చర్యలకు పాల్పడినా, మరొకసారి ఇలాంటి దుస్సాహసం చేసినా ఖచ్చితంగా తగిన బుద్ధి పాకిస్తాన్కి చెప్పే విధంగా భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి అన్ని స్కూల్స్ మూసివేశారు, అన్ని హాలిడేస్ కూడా ప్రకటన చేశారు. ఎవరు కూడా ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫర్ హోమ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి సో ఒకవైపు ఈ యొక్క స్కూల్స్ మూసివేత, దాంతోపాటుగా ఉద్యోగులు ఎవరు కూడా ఆఫీసులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వర్క్ ఫర్ హోమ్ వర్క్ చేయడంతో పాటుగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తాన్ ఎటువంటి సమయంలోనే కవింపు చర్యలకు పాల్పడ్డా కూడా వాటికి ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా భారత్ అయితే సిద్ధంగా ఉంది. సో అవసరమైతే మరోసారి దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, అంటే నిన్న కూడా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా చెప్పారు. అంటే ఏమని, ఖచ్చితంగా పాకిస్తాన్ మరోసారి దాడి చేసే అవకాశం ఉంది, కేంద్ర నిఘా వర్గాల ద్వారా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి సో అందుకు అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఆయన చెప్పారు. కాబట్టి సో మరోసారి కూడా ఇలాంటి కవింపు చర్యలకు, మరోసారి దాడులకి పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో హై లెవెల్ మీటింగ్ మరి కాసేపట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో అనేక అంశాలు చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతుంది. నిన్న కూడా అన్ని అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఖచ్చితంగా భారత్ ఆర్మీకి తోడ్పాటు ఇస్తామని చెప్పేసి అన్నారు. భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మేము ముక్త కంఠంతో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. కూకట వేలతోటి ఖచ్చితంగా పెకిలించాల్సిందే ఈ యొక్క ఉగ్ర స్థావరాలని, ఉగ్రవాదుల్ని పెకిలించాల్సిందే. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ముఖ్యంగా పాకిస్తాన్లోనే ఈ యొక్క ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు, పాకిస్తాన్లోనే ఈ యొక్క ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని కూకట వేలతో పెకిలిస్తేనే మనకి ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి ఉగ్ర దాడులకు సంబంధించి ఎక్కడ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. సో ఏదేమైనా ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించి మాత్రం ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడినా ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్పే విధంగా భారత్ అయితే ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొత్తం కూడా హై అలర్ట్తో పాటుగా ఇప్పటికే ఆర్మీ సైన్యం మొత్తం కూడా ఆ బోర్డర్ పరిధిలో ఉంది. ఆయా సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లకు, ముఖ్యంగా పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీసులకు సెలవులు రద్దు చేశారు. అందరూ డ్యూటీలోనే ఉండాలని చెప్పేసి కూడా అన్నారు. హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కంపల్సరీ డ్యూటీలోనే ఉండాలి, ఎవరు కూడా సెలవుల్లో ఉండొద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కాబట్టి సో ఎటువంటి చర్యలకు ఎప్పుడైనా సరే, ఏ సమయంలో సరే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్పే విధంగా భారత్ అయితే సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. దీపిక. థ్యాంక్ యూ సైదులు.